దృశ్య, శ్రవణ అనేవి మనం ప్రపంచాన్ని గ్రహించడానికి ఉపయోగించే ఇంద్రియాలు. దృశ్య, శ్రవణ, కైనెస్థెటిక్ అనేవి మన అభ్యాస శైలులు. దృశ్య, శ్రవణ, కైనెస్థెటిక్ అభ్యాస శైలులు. 1. దృశ్య, శ్రవణ, కైనెస్థెటిక్ అనేవి మన అభ్యాస శైలులు. 2. ఈ శైలులు మన ఇంద్రియాలకు దగ్గరగా ఉంటాయి. 3. మనం ప్రపంచాన్ని ఎలా గ్రహిస్తాము, సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేయడంలో ఈ శైలులు భారీ పాత్ర పోషిస్తాయి. ఇంకా 4. ఈ శైలులను అర్థం చేసుకోవడం వల్ల మన పిల్లల విజయానికి సహాయపడుతుంది. దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విషయ వ్యక్తీకరణ. ఏదైనా విషయాన్ని లేదా భావాన్ని రాతపూర్వకంగా కాని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఆసక్తికరంగా, సమగ్రంగా తెలియచేసే పరిజ్ఞానమే విషయ వ్యక్తీకరణ. దీని ఉపయోగాలు: విద్యను శిక్షణను అందించటం, వివిధ సామాజికాంశాలు అర్థం చేసుకోవడం.